అరటిపండు ఆవుకోవచ్చు. ఈ అమ్మాయి ఎంత పవర్ఫుల్ అంటే నేను ఒక సంగతి
కూడా స్వామి శరణమయ్యప్ప నిజంగా ఒక గొప్ప సంకల్పంతో భావితరానికి గోమాత యొక్క ఆవశ్యకత తెలియజేసే ఉద్దేశంతో రానున్న రోజుల్లో గోమాత యొక్క విలువ ఎంత ఉంటుందో
పంచగవ్యాలు మనం మాల వేసుకున్నామన్నా, ఇలాంటి శుభకార్యాలు చేసుకున్నామన్నా మనకు పంచగవ్యాల ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ పంచగవ్యాలు కేవలం దేశవాళీ గోమాతతోనే మనకు సాధ్యమవుతుంది. ఆ గోమాత రాను రాను అంతరించిపోతున్న జీవుల్లో పడే సందిగ్ధంలో ఉన్నాం. కాబట్టి అలాంటి జరగకుండా పూజా గురుదేవులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు మహాసంకల్పంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర గోమాతతో తీసుకొచ్చి భారత పౌత్రంపై ఈ యొక్క విషయాన్ని తెలియజేసి గోమాతను జాతీయ ప్రాణిగా, జాతీయ జంతువుగా గుర్తించే విధంగా తన ప్రాణం పోయినా కానీ గోవుని మా జాతీయ ప్రాణిగా అయ్యే వరకు నేను నిద్రపోవడని చెప్పేసి కంకణ బద్రులై వారు ఇంత పెద్ద మహాకార్యానికి రావడం చాలా సంతోషం. 4900 కిలోమీటర్ల యాత్రలో భాగంగా మన నిర్మల్కు రావడం నిర్మల్ ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఇంతటి మీ యొక్క పాదాలు, అలాగే పవిత్రమైన ముక్కోడి దేవతల కొలువై ఉన్న గోమాత కూడా మన నిర్మల్లో అడుగు పెట్టడం నిర్మల్ ప్రజలందరూ సుభిక్షతను కోరుకుంటుందన్నట్టు మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. సమస్త అయ్యప్ప భక్తులు, అలాగే అయ్యప్ప సేవా సమితి, గోమాత బంధువులు, గోమాత భక్తులు, హిందూ బంధువులు కూడా మీ యొక్క సంకల్పానికి కృతజ్ఞులై పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. మన అయ్యప్ప స్వామిని ఊరేగించాలి అంటేనే మన సన్నిధానంలో ఉన్నటువంటి పూర్తి స్వాములు కూడా అటెండెన్స్ లేరు. అలాంటిది ఎవరి కోసమండి ఆయన కాశ్మీర్ నుండి కన్యా వరకు పాదయాత్ర ఎందుకు చేయాలి? ఆయన ఎందుకు చేయాలి పాదయాత్ర? ఆ గోవును రక్షించమని. గోవు రక్షించబడితే ఆ గోవు ద్వారా వచ్చే ప్రతి ద్రవ్యము మనందరినీ కూడా కాపాడుతుంది. మనందరము కూడా భావి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండడం కోసం తన తనువును మొత్తం వారితో పాటు గోవు కూడా నడవడం, ఎప్పటికప్పుడు వాట్సాప్లో వారి యొక్క సమాచారం అందుతూ ఉంటే ఇంత ఆనందం కలుగుతూ ఉంది. అంటే ఆ వయసులో వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ ఆవును పట్టుకొని పాదయాత్ర చేస్తూ గో సంరక్షణ కొరకు వారు చేస్తున్నటువంటి కార్యం సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. స్వామి శరణమయ్యప్ప. మనం ఇక్కడికి ఆయన రావడం వల్ల ఏదో కాస్త ఊరట మనందరికి, ఏదో మనం చేసినటువంటిది కనీసం ఆయన నడిచినటువంటి ధూళి కనీసం గోడంతా కూడా కాదు మనం చేసినటువంటిది. కేవలం హరిహర క్షేత్రం నుండి నిర్మల్ నగర వీధుల్లో తిరిగి మళ్ళీ చివరి హరిహర క్షేత్రం వెళ్ళడానికి ఇంత కష్టపడుతుంటే ఆయన భారతదేశంలో గోవు రక్షించబడాలి, దేశం రక్షించబడాలి, భారత పౌరులందరూ, భారతీయులందరూ కూడా సుఖశాంతులతో విలసిల్లాలి అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పంతో వారు నెరవేర్చినటువంటి ఈ సంకల్పం సామాన్యమైనటువంటిది కాదు. స్వామి శరణం. మీకు అయ్యప్ప స్వామి కాదు, ముక్కోటి దేవతల సర్వ ఆశీర్వచనాలు మీ మీద ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. మీరు ఖచ్చితంగా గోవు జాతీయ ప్రాణిగా గుర్తించుతుంది అని ఈ అరట్టు ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పోరాటంలో మేము సైతం మీ వెంట నడుస్తాం. ఇప్పటికి కూడా మీకు మేము ఈ మాట ఇచ్చాం, అదే మాటపై కూడా నిలబడతాం. మీ యొక్క ప్రతిరోజు మీ కార్యక్రమాలను మేము అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు మీ స్పందనను చూసి మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా వారి వెంట ఉంటామని చెప్పేసి వారి పోరులో మనం కూడా భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పి ఒక్కసారి స్వామి శరణం మనందరం కూడా వారికి చెప్పాలి. స్వామి మరొక్కసారి బాలకృష్ణ గురుస్వామి గారికి అయ్యప్పలందరి తరపున, మా తరపున, నిర్మల్ ప్రజల తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. సమస్తాపరాధ రక్షకనే, మాతా పితా గురుదైవమే. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఒక గోమాత కోసం, గోమాతతోని దేశవ్యాప్తంగా నడిచే అవకాశం ఇచ్చింది ఈ తల్లి. నా జీవితం మారిందంటే అయ్యప్ప మాలధరణ. ఈ గుండెలపై అయ్యప్ప నాతో సకల దేవతా స్వరూపం. చాలామంది వారించారు,
కాశ్మీర్లో లాల్ చౌక్ చాలా డేంజర్, మీరు అక్కడి నుంచి నడవద్దు అని చెప్పి నేను ఒకటే చెప్పాను, నా దీక్షలో నా స్వామి నా తోడు ఉంటాడు, ఒక 5 నిమిషాల్లో నా పైన అంటే ఆ స్వామి వచ్చి ఆ పిడుగునే ఆపేస్తాడు. ఆ స్వామి నా గుండెల మీద ఉన్నాడు, సకల దేవతా స్వరూపం నా వెంట ఉంది. 6 నెలలు అయ్యప్ప దీక్షలు చేస్తున్నాను స్వామి. నిర్మల్ పట్టణంలో అయ్యప్ప స్వాముల సమూహం, అలాగే మా శ్రీనివాస్ స్వామి గారు, విఘ్నేష్ స్వామి గారు, వేణుస్వామి, అయ్యప్ప గురుస్వాములందరూ కూడా నాకు సుపరిచితం. అయ్యప్ప సేవా సమితి వారు, మీ అందరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి అయ్యప్పకు కూడా నేను పాద నమస్కారాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా మహిళా తల్లులు వీళ్ళందరికీ, అమ్మ మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మీ కుటుంబం అందరూ కూడా ఆ నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉంటారు. మీరు స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు పాలు మీ ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆవును రక్షించాలంటే మనం దేశీవాళీ ఆవు పాలు తాగాలి, ఆవు ఉత్పత్తులను వాడాలి. గో ఆధారిత వ్యవసాయంతో చేస్తున్న సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన సంపదతో మనం భోజనం చేసినట్టయితే ఆహారం ఆరోగ్యంగా ఉంటుంది. విభూతి పెట్టుకోవాలంటే ఆవు పేడ కావాలి. స్వామివారికి అభిషేకం పాలు, నెయ్యి, అదేవిధంగా పెరుగు అభిషేకం చేయాలంటే దేశీవాళీ ఆవులు కావాలి. గురుస్వామి మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొనే ఆవు నెయ్యి ఎంత అమ్మ మీరు నెయ్యి కొంటారు కదా, ఇది పెట్టండి బాగుంటది, ఈ పండు పెట్టండి, అమ్మ చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఆవులకు పెడుతున్నారు, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మీరు దేవతలు మా కులం ఉన్న కూడా కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా, కారు ఎడ్లనిచ్చిన, అప్పట్లో పెళ్లి చేస్తే ఎడ్లను ఆవులను ఇచ్చేవాళ్ళు. పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని, ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదెనైతిని, చంపే వాళ్ళకిస్తవా కొడుకా. పాలు ఇవ్వకపోతే వ్యవసాయానికి పనికి రాకపోతే ఈ ఆవును కషాయాలకు అమ్మేస్తారు. ఈ ఆవు విలువ తెలియని వాళ్ళే కషాయాలకు అమ్మేస్తారు స్వామి. ఆ దాన్ని చిత్ర బదలు చేసి మనలో అందరూ కోళ్ళు మేకలు హీనంగా చంపరు. మనకి మాత్రం మన కుటుంబం వస్తారంట, ఎక్కువ పైసలు ఇస్తారంట, పైసలాసకు నువ్వు పట్టి వాళ్ళ కప్పజ కడుపు రగిలి నోరు ఎండి కదలలేక కన్ను మూస్తా. అవును, ఎట్లా చెప్తారంట అంటే, పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్లు పోస్తారంట, కింద పడ్డా ఉండగానే తోలు వలచి మూడో తీస్తారంట, సగము గొంతు కోసి రక్తము మందులల్లో కొడుకా అమ్మకూరా పాలిస్తే ఈ గోమాత జీవిత కాలం పాలిస్తుంది. మనకు పనికిరాని, మనకు అవసరం గడ్డి తిని మనకు అవసరం ఉన్న అన్ని ఇస్తుంది స్వామి. అలాంటి వారు ఈ ఆవు తోక పట్టుకొని అవలీలుగా వెళ్ళిపోతారు స్వామి. ఒక్కసారి మనందరం ఆలోచిస్తాం, గురుస్వామి
మీ అందరూ కూడా చేతులు జోడించి మరీ అడుగుతున్నాను స్వామి, ఈ అమ్మను కాపాడదాం, మన బాధ్యతగా మన ధర్మాన్ని కాపాడదాం, మన గోవును, మన ధర్మాన్ని, మన పిల్లలను, ఆవును, ఆడపిల్లను కాపాడదాం. ఈరోజు మనం బతకడానికి ఈ దేశం తప్పితే వేరే దేశం లేదు స్వామి. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఈ పార్టీ, ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పార్టీలు పిల్లలు మన భవిష్యత్తు ధర్మానికి మీ గోవుకు ఎక్కడ ఎందుకు మీరు రాముని పూజ చేస్తారు? ఏ వారైనా ఈ దేశంలో ఈ ధర్మం గోవును కాపాడాలి, మన ధర్మాన్ని కాపాడాలి, మన భవిష్యత్ తరాలను కాపాడాలి. మన భక్తుత కాదా మన ధర్మాన్ని కాపాడటం? ఒక్కసారి ఆలోచించండి. పార్టీలని, కులాలని ప్రతి ఒక్కరం ఒకరినొకరం విభేదించుకుంటున్నాం. నీ సంస్థ, నా సంస్థ, నీ ఇల్లు, నా ఇల్లు, నా కులం అని చెప్పి ఈ కులాల కుంపటిలో పడి మనము 10,000 మందితో వచ్చిన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మనల్ని పాలించారు. 800 సంవత్సరాల మొఘలాయల పాలనలో మన దేశంలో ఉన్న మొత్తం గుళ్ళన్ని కొల్లగొట్టి ధ్వంసం చేసి మన సంపదను దోచుకుపోయిన ఘటనలు ఉన్నాయి. 1000 సంవత్సరాలు బానిస పాలనలో బతికాం. ఇంకా మన పిల్లలకు కూడా ఆ బానిస బతుకులు అవసరమా? మనలో ఐక్యత, మన పిల్లలు కూడా బానిస బతుకుల్లా. ఈరోజు మీరు డబ్బు ఉండొచ్చు, డబ్బు మాత్రమే కాదు, మీరు సంపాదించిన డబ్బు తినాలంటే మీ కుటుంబం బతికి ఆ బతుకుండాలంటే వాళ్ళకు ఆరోగ్యంగా చిన్న పిల్లలకు క్యాన్సర్, మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఎన్నో రకాల ఇబ్బందులు ప్రతి కుటుంబంలో. మీరు సంపాదిస్తున్న డబ్బులు 30-40% మీరు హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు స్వామి. ఒక్కసారి ఆలోచించండి గురుసు. ఇక్కడ ఉన్న ప్రతి అయ్యప్ప కూడా దేశీవాలి ఆవు మూత్రము, ఆవు పేడతోని వ్యవసాయం చేయండి. భూమి పూర్తిగా సారవంతంగా లేదు. ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం దాదాపు 1,00,000 ఎకరాల భూమి బంజరుగా మారిపోయింది. మన భూమిపై రసాయనికాలతో నిండిపోయింది. మన మట్టి కలుషితమైంది. ఎక్కడ సూక్ష్మ జీవులు లేవు. అందుకే మనం తింటున్న ఆహారం అంతా విషం. ఈ విషం వల్ల సూక్ష్మ పోషకాలు లేకపోవడం వల్ల మనం అనారోగ్య కూడా వారు ఆరోగ్యకరంగా గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటలతోని వాళ్ళు సమృద్ధిగా 100 సంవత్సరాలు బతికారు ఆరోగ్యవంతులుగా. మనకు కావాల్సింది ఆరోగ్యం స్వామి, డబ్బు కాదు. మన స్వామి నాకు ఒక నమ్మకం ఉంది. నేను 30 సంవత్సరాలకు పైగా అయ్యప్ప మాల వేసుకుంటున్నాను. దాదాపు హైదరాబాద్ నుంచి శబరిమలకు 12 సార్లు పాదయాత్ర చేసినాను వేణుగోపాలగుడి స్వామి గారితో. ఇప్పటి వరకు 22,000 నుంచి 25,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాను. ఒకటే నా లక్ష్యం, భార్య పిల్లల్ని, కుటుంబ సభ్యులని అందరిని వదిలేసి ఈ ధర్మం బతుకుండాలి, నా సమాజం బాగుండాలి, నా దేశం బాగుండాలి, భవిష్యత్తు ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ విన్నామా పోయినామని కాదు స్వామి. మనం ఆవు అతి కిరాతంగా గోచేస్తున్నాడు. బ్రతికుండగానే వేడి నీళ్లు పోసి 200 సెంటీగ్రేడ్లకు పైగా ఉన్న నీళ్లు పోసి దాన్ని చర్మాలు చేసేస్తారు. ఎందుకంటే అలా వండించిన చర్మంతో పెద్ద ఈరోజు మనం జోడాక్ లాంటి పెద్ద లెదర్ బ్యాగ్స్ మనం చూసుకుంటాం. నాది 5,000 షూస్, 10,000 షూస్. ఈ రక్తంతో తయారు చేసిన షూల వల్ల మనం అలాంటి వస్తువులను వాడుతున్నాం. ఒక్కసారి మనం ఏం వాడుతున్నాము, ఎవరి దగ్గర ఏం కొంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు బానిసలు అవుతారు స్వామి. మీరు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా మీ పిల్లలు రేపు ఎవరి చేతి కింద బానిసలుగా బతకడం కరెక్ట్ కాదు స్వామి. ఒక్కసారి అయ్యప్పలందరూ అంటే మీ గుణాలు ఎంత మారాలి, మనలో బొద్దులు మారాలి, మన అలవాట్లు మారాలి. అమ్మ మనకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు మనల్ని మీరు దేవుడు అని చెప్పి కాళ్ళు మొక్కుతున్నారు స్వామి. మనం దేవుళ్ళమ్మా ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీ గుండె మీద చేసుకొని.
రాత్రి పడుకునేటప్పుడు అయ్యప్ప ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఈ రోజు ఎన్ని తప్పులు చేశాం గుర్తు చేసుకోండి. ఈ రోజు 10 తప్పులు చేస్తే రేపు 9 తప్పులకు రండి, రేపు 8 తప్పులకు రండి. ఒకటి మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు అన్ని కూడా తీసేసుకోవడం ఈ అయ్యప్ప తత్వం స్వామి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేర్పారు. కులం లేదు, మతం లేదు, పాద నమస్కారాలు చేస్తున్నాం స్వామి. కులాన్ని మనం మరవద్దు స్వామి. ఈ కులం వల్ల ఒక్కసారి 1,00,000 మంది అయ్యప్ప మేరనుకుంటే కూడా 1,00,000 మంది అయ్యప్పలతో ఒక సమావేశం రచిస్తే యావత్ దేశంలో విధంగా మనం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం చేసిన ఈయన ధర్మం కోసం ఏ సంస్థ పనిచేస్తున్నా